హాయ్ పిల్లలు, వెల్కమ్ టు విజ్జు మామ కథలు, స్టోరీస్ విత్ లవ్ అండ్ లెసన్స్. హాయ్ బుజ్జి పిల్లలు, ఈరోజు మీ విజ్జు మామయ్య మీకు చక్కని కథ చెబుతాడు. ఆ కథ పేరు చింటూ కథ. అనగనగనగనగా ఒక ఊరిలో చింటూ అనే బాబు ఉండేవాడు. చిన్నగా, ముద్దుగా, అందంగా ఉండేవాడు మీలాగే. కానీ చింటూకి ఒక చిన్న అలవాటు ఉంది. అదేంటంటే చింటూ తన అమ్మ నాన్న మాటలు అస్సలు వినేవాడు కాదు. ప్రతిరోజు చింటూ బయటికి వెళ్ళి ఆడుకోవాలని చాలా ఇష్టపడేవాడు. అమ్మ చెబుతుంది, చింటూ ఒక్కడివే దూరంగా వెళ్ళి ఆడుకోకూడదురా అని. కానీ చింటూ నవ్విపోతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం అమ్మ నాన్న ఇంట్లో లేరు. చింటూ అనుకున్నాడు, వావ్, ఇవాళ ఎవరూ లేరు, నేను బయటికి వెళ్తా అని అనుకుని ఆనందంగా బయటికి వెళ్ళిపోతాడు. అతను నది దగ్గరికి వెళ్ళాడు, పూలు కోసాడు, చెట్ల కింద కూర్చున్నాడు. అతనికి ఆ చల్లగాలి చాలా నచ్చింది. కానీ అప్పుడు అక్కడే ఒక చెట్టు వెనుక ఒక దొంగ దాక్కుని ఉన్నాడు. అతడు చింటూని గమనించి చింటూని చూసి అన్నాడు, రా బాబు, నీకు చాక్లెట్ ఇస్తా, నాతో రా అన్నాడు. చింటూ అమాయకంగా వెళ్ళిపోయాడు. దొంగ అతన్ని ఒక పాత ఇంట్లో బంధించాడు. చింటూ భయపడి అరవడం మొదలుపెట్టాడు. అమ్మా, నాన్న, నన్ను కాపాడండి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే ఒక పెద్ద ఆయన ఆ అరుపులు విని వచ్చాడు. అతను వెంటనే దొంగను పట్టుకొని చింటూని బయటకు తీసుకుని వచ్చాడు. చింటూ చాలా సంతోషపడ్డాడు. ఆ పెద్ద ఆయన చింటూని ఇంటికి చేర్చాడు. అమ్మ నాన్న అతన్ని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు. అమ్మ ముద్దు పెట్టుకునింది, చింటూ ఇక మీదట ఒక్కడివే బయటికి వెళ్ళకూడదు నాన్న అని. చింటూ నవ్వి చెప్పాడు, అమ్మ మాటిస్తున్నా, ఇక మీదట మీ మాట తప్పను. ఆ రోజు నుంచి చింటూ ఎప్పుడూ తన తల్లిదండ్రుల మాట వింటూ ఉండేవాడు. ఆ రోజు నుంచి చింటూ మంచి బాబుగా మారాడు. ఈ కథలో నీతి, తల్లిదండ్రుల మాటలు ఎప్పుడూ వినాలి. వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే ఉంటుంది. వారి ప్రేమలోనే మన భద్రత, సంతోషం దాగి ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం విజ్జు మామ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు.